నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనము. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఎవరు అనంటే ఎవరి వలన కూడా భయపడకుండా ఉండేవాళ్ళు క్షేమంగా ఉండగలుగుతారు. ఎవరి వలన ఎందుకు భయం కలుగుతుందంటే లోకానుసారంగా మనకేమైనా ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు భయపడతాము, లేదా మన శత్రువుల వల్ల మనకి భయం ఎదురవుతుంది, వారి వలన మనం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మనం అప్పులు చేసి మనం వారికి ఇస్తామన్న సమయానికి ఇవ్వలేకపోయినప్పుడు వారి వలన మనకి భయం కలుగుతుంది. ఎందుకంటే ఆ సమయానికి ఇవ్వలేకపోయినప్పుడు వారు మనల్ని అడుగుతారు, అడగటమే కాదు నిందిస్తారు, లేదా ఘర్షణ పడతారు. ఇలాంటి పరిస్థితులను బట్టి మనం భయపడాల్సి వస్తుంది. అలా కాక మనము దేవుని యందు ధైర్యం కలిగి జీవించినట్లయితే, లోకం వైపు చూడక లోకంలో జీవించక నిలిచినట్లయితే మనము క్షేమముగా ఉండగలుగుతాము. ఒక గ్రామంలో ఓ వ్యాపారవేత్త హోల్సేల్గా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. కొందరు డబ్బిచ్చి తీసుకెళ్తే కొందరు అరువుగా తీసుకెళ్తారు కదండి, ఎక్కడైనా సహజం కదా ఇలాంటివి. అలాగే కొందరేమో డబ్బిచ్చి తీసుకెళ్తే కొందరేమో అరువుగా తీసుకెళ్తూ ఉంటే ఒక యవ్వనస్తుడు మాత్రం ఆ వ్యాపారవేత్త దగ్గర ప్రతి నెల సరుకులు తీసుకుంటున్నా ఎంతో నీతిగా ప్రతి పైసా లెక్కగా చెల్లించి తీసుకునేవాడు. వీరిద్దరి మధ్య కాస్త స్నేహం సఖ్యత కూడా కుదరటం వల్ల మాట కలవటం, మంచిగా మాట్లాడుకోవటం, ఒక తండ్రి కొడుకుల్లాగా వీరు ఉండటం, ఆ వ్యాపారవేత్త కూడా ఇతని పట్ల అభిమానం చూపించటం, ఈ యవనస్తుడికి మంచి సరుకులు చూసి ఇవ్వటం, ఇలా వీరి మధ్య సాంగత్యం స్నేహం పెరిగింది. వయసుతో సంబంధం లేకుండా వీరు తండ్రి కొడుకులుగా స్నేహితులుగా ఉండసాగారు. కొన్నాళ్ళు ఒక ఆలోచన కలిగింది. ఏమనంటే, నేను కూడా వేరొక ప్రాంతంలో ఒక వ్యాపారం పెట్టుకుని ఆ వ్యాపారం ద్వారా జీవనోపాధి కలిగి ఉంటే నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను కదా అని ఆలోచించి అదే నిర్ణయంతో ఆ వ్యాపారవేత్తకు చెప్పాడు, నేను ఇక నుంచి మీ దగ్గరకు సరుకులకు రానండి, నేను వేరొక ప్రాంతంలో ఒక వ్యాపారాన్ని పెట్టుకుంటున్నాను అని చెప్పినప్పుడు, అలాగా సరేనయ్యా, అంతకంటే సంతోషం వేరొకటి లేదు, కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం కలిగినా నేనున్నానని మాత్రం మర్చిపోకు, నాకు చెప్పడానికి నువ్వెంత మాత్రం భయపడకు అని చెప్తాడు. సరేనని చెప్పి ఇతను వెళ్ళిపోయి వేరొక గ్రామంలో ఈ కిరాణా షాపుని పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు కొన్నాళ్ళు ఆ వ్యాపారం మంచిగానే సాగుతుంది. తర్వాత ఎందుకో అది నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతగా అంటే ఎంత పెట్టుబడి పెడుతున్నా కూడా లాభం రానంతగా వ్యాపారం బాగా అప్పుల్లో పడిపోయింది. ఇతను అందిన దగ్గరల్లా అప్పులు తెచ్చి ఇంకా నిలదొక్కుకోగలుగుతానని ఆశ ఉంటుంది కదండి. మరి అదేవిధంగా తాను కూడా ఆశపడి అందిన దగ్గరల్లా అప్పులు తీసుకొచ్చి ఆ వ్యాపారాన్ని కొనసాగింపసాగాడు. కానీ అది ఇంకా నష్టాల్లో కూరుకుపోతోంది తప్ప అతడు ఆ వ్యాపారాన్ని మరలా మొదటిలాగా దాన్ని వృద్ధిపరచుకోలేకపోతున్నాడు. దాంతో అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, అయోమయం, కుటుంబాన్ని పోషించుకోలేడు. చుట్టూ అప్పుల వాళ్ళు, ఇస్తానన్న సమయానికి వారికి అప్పు చెల్లించకపోవడంతో వారు నిందించటం, ఇవన్నీ చాలా కష్టంగా బ్రతకడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించడంతో ఇతను ఒక రోజున తనకి సహాయం చేస్తానన్న ఆ గ్రామంలోని వ్యాపారం చేసుకునే ఆయన గుర్తొచ్చాడు. అతనికి ఒక లెటర్ రాశాడు. నేను ఇలా అప్పుల్లో కూరుకుపోయాను, నేను దీని నుంచి బయటికి రావాలి అంటే కొందరికి నేను ఈ అమౌంట్లు పే చేయాల్సి ఉంది, లేకుంటే వారు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, వారి వల్ల నేను భయంతో బ్రతకాల్సి వస్తుంది, కాబట్టి నాకు కొంత ఆర్థికంగా సహాయం చేయగలరా అని చెప్పి లెటర్ రాశాడు. లెటర్ రాసి 3-4 రోజులు అయిపోయినా కూడా అతని నుంచి ఏ రిప్లై రాలేదు. డబ్బుల విషయానికి వచ్చేసరికి ఎవరూ సహాయం చేయరేమో, మాట మాత్రమే చెప్తారేమో అని ఈ యవనస్తుడు అనుకుని ఇంకా చనిపోవటమే దిక్కు అనుకుని ఇంట్లో ఎవరూ లేకుండా తాను ఒక్కడే ఉన్న సమయంలో తలుపులు వేసుకుని ఏ విధంగా చనిపోవాలి, ఉరేసుకు చనిపోవాలా అనుకుంటూ ఆ ప్రయత్నంలో అతడు ఉండగా అతని తలుపు దబదబా బాధించప్పుడు వినపడింది. అప్పులు వాళ్ళు వచ్చేసి ఉంటారు, మళ్ళీ వాళ్ళు నాకు 4 మాటలు తిట్టేసి పెడతారు, సర్లే ఇంకా ఈ చివరిసారి వాళ్ళతో 4 తిట్లు తినేసి చచ్చిపోదాం అనుకుని వచ్చి తలుపు తీస్తాడు. ఎదురుగా వాళ్ళ గ్రామంలోని కిరాణా కొట్టు అతను. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండగా, నేను నీకు లెటర్ రాయటం కాదు, నేనే వచ్చి కలవటం నీకు ఎంతో అవసరమని నాకు అనిపించింది, అందుకని నేను 3 రోజుల క్రితమే ఈ ఊరికి వచ్చి నువ్వు ఎవరెవరికి ఎంతెంత బకాయిలు ఉన్నావో తెలుసుకుని వారందరికీ ఆ డబ్బు చెల్లించి నీ దగ్గరికి ఇప్పుడు వచ్చాను అని చెప్పి అతన్ని ధైర్యపరిచాడు.
అతడు ఎంతగానో కన్నీరు కార్చాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి మనుష్యుడు అంతగా సహాయం చేశాడు. మరి అదే దేవాది దేవుడు ఇంకెంతగా సహాయం చేస్తాడు అనేది అతడికి ఆ క్షణంలో అర్థమైనప్పుడు, దేవా నువ్వే ఈ రూపంలో నాకు ఈ విధంగా సహాయం చేసావా అని కన్నీరు కార్చాడు. నిజం కదండి. కొందరు అవసరాలకు అప్పు చేస్తే కొందరు ఆడంబరాలకి అప్పు చేసేవారిగా ఉంటారు. అపాయాల గుండా భయం గుండా వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి మనకి అంటే, మనము సరైన జీవన విధానం కలిగి ఉండనప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అనవసరంగా ఆడంబరాలకు పోతూ అందిన చోటల్లా అప్పులు చేయకూడదండి. అదేవిధంగా ఎవరితో కూడా ఊరికే మనము గొల్లు చేసేవారముగా, అల్లరి కర్తలముగా, గలిబిలులు సృష్టించేవారముగా అస్సలు ఉండకూడదు. రౌడీయిజం చేసేవారముగా ఎంత మాత్రం ఉండకూడదు. రౌడీయిజం చేయటం వలన మనం అనుక్షణం చస్తూ బ్రతకాల్సిందే కదండి. ఏ దిక్కు నుంచి ఎవరొచ్చి మన మీద దాడి చేస్తారో, అటాక్ చేస్తారో అనే భయంతోటే బ్రతకాలి కదా. ఇలాంటి బ్రతుకు అవసరమా? హేయమైన క్రియలు. కాబట్టి మన ప్రభువుకి ఏవి అనుకూలమైనవో, ఆయనకి ఏవి అంగీకార యోగ్యమైనవో అట్టి వాటిని అనుసరిస్తూ జీవించే వారముగా ఉన్నట్లయితే మనం ఎవరి వలన కూడా భయపడాల్సిన పని ఉండదు. ఆయన యొక్క రెక్కల చాటున సురక్షితంగా నివసించగలుగుతాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తము నెరవేర్చే వారముగా, ఆయన రెక్కల చాటున భద్రపరచబడే స్థితిలో ఉండేటి వారముగా ఉందుముగాక. ఆయన చేత సురక్షితముగా జీవించడి వారముగా ఆశీర్వదింపబడుదుముగాక. ఆమెన్. హల్లెలూయా.